పెట్రోల్ బాంబ్ ₹3 ఆగేలా లేదు. మున్ముందు ఇంకా పెరుగుతుందనే సంకేతాలు ఆయిల్ కంపెనీల నుంచి వస్తున్నాయి. దీంతో పెట్రోల్ ధరలపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగుతోంది. ఇటు ఏపీలోనూ అధికార విపక్షాల మధ్య మాటల మంటలు రాజుకున్నాయి. దేశ ప్రజలపై మరోసారి పెట్రో వడ్డనకు రంగం సిద్ధమైంది. రాబోయే 2-3 వారాల్లో పెట్రో ధరలు లీటర్కు ₹10 పెరిగే అవకాశమున్నట్టు ఆర్థిక రంగ నిపుణులు వెల్లడించారు. ఇప్పటికే లీటర్పై ₹3 పెంచినప్పటికీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇంకా భారీ నష్టాల్లోనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కూడా పెరగడంతో మరోసారి ధరలు పెంచక తప్పని పరిస్థితి ఉందని తెలుస్తోంది. ధరల పెరుగుదలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం వసూళ్లను తాత్కాలికంగా నిలిపివేసింది. అలాగే ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు కూడా తమ లాభాలను వదులుకొని అధిక వ్యయాన్ని సొంతంగా భరించాయి. ఇప్పటికే ₹3కి పెట్రో ధరలు పెరిగాయి. అయినా కంపెనీల రోజువారీ నష్టాలను కొంతమేర తగ్గించిందే తప్ప పూర్తిగా తొలగిపోలేదు. రోజుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 1700 కోట్లు నష్టపోతున్నట్టు అంచనా. గత 10 వారాల్లో లక్షల కోట్లు నష్టపోయినట్టు కేంద్రం అంచనా వేసింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ప్యాకేజీ ఇచ్చే ప్రసక్తే లేదని కూడా కేంద్రం స్పష్టం చేసింది. దీంతో మరోసారి పెట్రో బాంబు తప్పదన్న హెచ్చరికలు వస్తున్నాయి. మరోవైపు పెట్రోల్ ధరలపై వైసీపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది. ఎన్నికల్లో పెట్రోల్పై వ్యాట్ తగ్గిస్తామని లోకేష్ వాగ్దానం చేశారని, ఇప్పుడెందుకు పన్నులు తగ్గించలేదని మండిపడ్డారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఏదైతే ట్యాక్సులు తగ్గించకుండా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఓన్లీ ట్యాక్స్లే చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో కనబడుతుంది. మరి ఇంత డీజిల్ పెట్రోల్ పెరిగినప్పుడు మీరెందుకు ట్యాక్స్ తగ్గించట్లేదు? ఇది ఎంతవరకు వాస్తవము? ఎన్నికల ముందేమో ఇష్టం వచ్చినట్టు బాజా భజంత్రులు వాయించారు. మేము వస్తే మేము రేట్లు పెంచాం, ఎట్టి పరిస్థితుల్లో డీజిల్ పెట్రోల్ అదుపులో పెడతాము, ఇంకా తగ్గిస్తామని చెప్పిన పెద్ద మనుషులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ ₹113, డీజిల్ ₹101 ఉందంటే ఏం సమాధానం చెబుతారు? నీతి కబుర్లు ఆపి ఈ పెట్రోల్, డీజిల్ ఏ విధంగా రేటు తగ్గిస్తారనే సంగతి మీరు ప్రజలకు చెప్పండి. అయితే వైసీపీ నేతల విమర్శలను కూటమి ప్రభుత్వం తిప్పికొడుతోంది. అసలు ఈ పెట్రో ధరలు జగన్ హయాం నుంచే కొనసాగుతోందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇలా ఓవైపు పెట్రో ధరల పెంపు వినియోగదారులకు చుక్కలు చూపిస్తుంటే, మరోవైపు రాజకీయ విమర్శలు ఏపీని మరింత హీటెక్కిస్తున్నాయి.